పుదీనా కోసుకొచ్చా కదా, పుదీనా పచ్చడి చేద్దామని చెప్పేసి నేను ఇలా చేస్తాను. వంకాయలు వేసి, వంకాయలు కూడా కోసుకొచ్చాను కదా పైనుంచి. ఈ దోసకాయ కూడా ఒక చిన్నది కోసాను ఇంట్లోది. ఇవన్నీ వేయించుకొని రోట్లో చేస్తాను పుదీనా పచ్చడి. కొంచెం వెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు పేస్టు, చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాను. ఒక ఉల్లిపాయ కూడా వేస్తాను, పచ్చి ఉల్లిపాయను మిరపకాయలు ఫస్ట్ వేయించుతాను. ఓకే అమ్మ, జై శ్రీరామ్. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, చిన్న బెల్లం ముక్క, వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తానమ్మా. ఇవి కొంచెం నూరిన తర్వాత వంకాయలు వేగిపోయినట్టు వంకాయ ముక్క తీసేసి ఇప్పుడు టమాటాలను, పుదీనా అవి వేస్తాను. ఓకే అమ్మా. పుదీనా కూడా వేగిపోయింది. ఇంకా ఈ ముక్కలు వేసేసి వేసుకున్నాక లాస్ట్కి పుదీనా, ఇంకా పుదీనా కూడా వేసి నూరేసుకున్నాం. అయిపోయింది పుదీనా పచ్చడి. కొంచెం ఆరిన తర్వాత దోసకాయ ముక్కలు కావాలంటే కలుపుకోవచ్చు, తాళింపు కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లయినా బాగానే ఉంటుంది. రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అయిపోయింది. ఓకే అమ్మ, జై శ్రీరామ.